121 న్యూస్ నేను గౌతమి. తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశం గోలగోలగా మారింది. రైతులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని ప్రచారం చేస్తుంది. అసలు ధాన్యం కొనుగోలు ఎంత జరిగిందో స్పష్టత రావడం లేదు. ప్రభుత్వ ప్రతిపక్షాల లెక్కల్లో తేడా ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుంది. తెలంగాణలో ప్రస్తుత యాసంగి సీజన్కు సంబంధించి ధాన్య కొనుగోలు ప్రక్రియ ఇబ్బందులున్నాయని మాట కాదనలేని నిజం. అయితే అది ప్రతిపక్షాలు ఆరోపించినంత ఎక్కువగా ఉందా అనేది ప్రశ్న. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చిన తర్వాత అది అమ్ముడు పోవడానికి రైతులకు 15 రోజులు సమయం పడుతుంది. అసలే ఎండ తీవ్రత ఎక్కువ ఉండటంతో ఎదురు దెబ్బ తగిలి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి తగినన్ని లారీలు లేకపోవడం కూడా మరో సమస్య. కొన్ని దగ్గరలో గోనె సంచులు లభ్యత కూడా చాలా తక్కువగా ఉంది. ముందస్తు ప్రణాళిక లోపించడం వల్లే ఈ ఆలస్యం జరుగుతుందని రైతులు సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనికి తోడు ధాన్యంలో తేమ శాతం ఉందనే నేపంతో ప్రతి బస్తాకు 3 నుండి 4 కిలోల వరకు అదనంగా మిల్లులు తీసుకుంటున్నారు. దీని వలన తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన చేస్తున్నారు. తీవ్రమైన ఎండలు ఉన్నప్పటికీ కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులకు, హమాలీలకు కనీస సౌకర్యాలు లేవని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఈ సమస్యలతో ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ధాన్యం కొనుగోలు అంశాన్ని బీజేపీ రాజకీయ అసంతిగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. రైతు గోస బీజేపీ భరోసా పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ నెల 25 నుంచి 3 రోజుల పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల రైతుల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకునున్నారు. అటు ప్రభుత్వ వైఫల్యానికి ఎండగట్టడానికి సిద్ధమవుతున్నారు. ధాన్యం కొనుగోలు కేవలం 24% అయ్యాయని బీజేపీ లెక్క. బీఆర్ఎస్ ఎక్కడ ధాన్యం కొనుగోలు అంశంలో ప్రభుత్వాన్ని ఇరుక్కున పెట్టడానికి ప్రయత్నిస్తుంది. అసలు పంట కొనుగోలు విషయంలో మంత్రులకు నష్టత ఉందా అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కొంతమంది వడదెబ్బతో కొనుగోలు కేంద్రాల దగ్గర చనిపోతున్నారని ఆరోపిస్తున్నారు కేటీఆర్. కానీ మంత్రుల వాస్తవాలను దాస్తున్నారని మండిపడుతున్నారు. 80% కొనుగోలు అయ్యాయని సీఎం చెప్తారని, 50% అయ్యాయని ఓ మంత్రి చెబుతారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వంలో ఉన్నవారికే దీనిపై స్పష్టత లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల విమర్శలకు ప్రభుత్వం నుంచి కూడా గట్టిగానే సమాధానం వస్తుంది. 80% ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని సీఎం రేవంత్ చెప్తున్నారు. ఆత్మహత్యలు, మరణాలు అంటూ విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో తెలంగాణ చారిత్రాత్మక రికార్డు సాధించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 8,575 కొనుగోలు కేంద్రాల నుంచి 46.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. 6.3 లక్షల మంది రైతులకు 7,841 కోట్ల రూపాయలు చెల్లించామనేదే ఉత్తమ్ కుమార్ లెక్క. ధాన్యం రవాణాకు వాహనాలు లేవని వస్తున్న విమర్శలకు కూడా సమాధానం చెప్పారు. ఆయన 13,000 వాహనాలు కేవలం ధాన్యం రవాణాకు మాత్రమే వినియోగిస్తున్నామని చెప్పారు.